ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. రాబోయి చందమామ ఏంటండి ఇంత అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశారు? ఏమైంది? ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. ఏమైంది భరత్? ఎందుకు రమ్మన్నారు? ఏమోమ్మా, నాకు తెలీదు. నాకు కూడా తెలియదు అత్తయ్య. ఇప్పటిదాకా మేము ఇక్కడే ఉన్నాం. అసలు మీకు ఎప్పుడు ఫోన్ చేశారో కూడా మాకు తెలియదు అత్తయ్య. మీనాక్షి గారు, ఒకసారి మీ చేతులు చాపండి. దేనికి? చాపండి, చెప్తాను. ఏంటండి ఇవి? ఆస్తి తాలూకా పేపర్స్ అండి. ఇవి నాకెందుకు ఇస్తున్నారండి? ఈ ఆస్తి నా దగ్గర ఉండే కంటే ఇదిగో వీళ్ళిద్దరి పేరున ఉంటేనే బాగుంటుంది. అందుకే మీ సమక్షంలోనే మీ చేతుల మీదుగా ఈ ఆస్తిని వీళ్ళకివ్వాలి. చూడండమ్మా, మేము వచ్చింది ఆస్తి కోసం కాదు, కౌశిక్ కోసం వచ్చాం. మా అమ్మ పరిస్థితి సీరియస్గా ఉంది. నాకు జరిగిన అన్యాయం సంగతి మా అమ్మకి తెలిస్తే ఆవిడ తట్టుకోలేదు. మా అమ్మని ఎలా కాపాడుకోవాలా అని తను బాధపడుతుంటే చూడలేక చంద్రిక తనకి భారీగా నటించడానికి వచ్చింది. మేమిదంతా చేసింది కేవలం కౌశిక్ మీదున్న అభిమానంతోనే తప్ప ఈ ఆస్తి కోసం కాదమ్మా. చూడండి అత్తయ్య, ఈ ఆస్తి ఎప్పుడూ మీ దగ్గరే ఉండాలి. దీన్ని కౌశిక్ ఆశయాల కోసం ఖర్చు పెట్టండి. వీటి వల్ల చాలామంది యువత వీరభద్రం గారి లాంటి ఫ్యాక్షనిస్టులకి అనుచరులుగా మారిపోయి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారని చాలా బాధపడేవాడు. తనకి ఏమాత్రం అవకాశం దొరికినా అలాంటి వాళ్ళ కోసం ఒక స్కూలు, ఒక హాస్పిటల్ కట్టించాలని అనుకునేవాడు. ఈ ఏరియాలో నిరుద్యోగం అనేదే లేకుండా ఏదైనా ఒక మంచి ఫ్యాక్టరీ లాంటిది కట్టాలని ఆలోచించాడు. ఈ ఆస్తిని మా చేతికిచ్చే కంటే అతని ఆశయాలకు ఒక రూపం తీసుకొస్తే మంచిదేమోనని నా అభిప్రాయం. అదేదో మీరే చెయ్యండి. అందుకే ఈ ఆస్తి మీ చేతుల్లో పెట్టుకోండి. వద్దత్తయ్య, ఈ ఆస్తి మీ పేరునే ఉండాలి. మీరేం చేయాలనుకుంటున్నారో చెప్పండి, అది మేం చేస్తాం. అంతేకాని ఆస్తులు మాత్రం దయచేసి మార్చకండి. లేదండి, వాళ్ళు చెప్పింది నిజమే. ఆత్మీయతలు, అనుబంధాలు నిలబడాలంటే మనుషుల మధ్య ఆస్తులకి సంబంధించిన ఆలోచనలు రాకూడదండి. ఇక నుంచి మీకు కొడుకు లేడు అని అనుకోకండి. నేను కూడా మీ కొడుకు లాంటి వాడిని. నాకు 2 అమ్మలు. అలా అయితే నాకు 2 అత్తయ్యలు. ఏందమ్మి నువ్వు చెప్తా ఉండది? అవును బామ్మగారు, బయట మిమ్మల్ని పట్టుకోవడానికి అడుగడుగునా పోలీసులు వెయిట్ చేస్తున్నారు. మీరు ఎక్కడ కనిపించినా వెంటనే అరెస్ట్ చేస్తారు. నేను ఈడ ఉండానని నీకు తప్ప ఎవరికీ తెలీదు. ఈడికి వచ్చి నన్ను కనిపెట్టడం అంత సులభమైన పని కాదు. ఇది ఎవరికీ తెలీదు, అంత గుట్టుగా ఉంటుంది. మీకు పోలీసుల సంగతి తెలియదనుకుంటాను. వాళ్ళు తలుచుకుంటే ఎక్కడ ఉన్నా కానీ ఎవరినైనా పట్టుకుంటారు. పెద్ద పెద్ద క్రిమినల్స్నే పట్టుకున్న వాళ్ళు మిమ్మల్ని పట్టుకోవడం అంత కష్టమైన పనేం కాదు. ఏం మాట్లాడుతూ ఉండవమ్మా? మీరు ఉపయోగించే చిన్న సెల్ చాలండి.
మీ సెల్ సిగ్నల్స్ ఎక్కడున్నాయో తెలుసుకున్నారంటే ఈజీగా వచ్చి పట్టుకోవచ్చు. నాయనా వీరభద్ర, మనం ఈడుంటే నిజంగానే పోలీసులు మనల్ని అరెస్ట్ చేసినా చేస్తారా? మనం వెళ్ళిపోదాంరా. ఈడ నుంచి దూరంగా ఎవరికి కనిపించకుండా ఏడికైనా దూరంగా పారిపోదాంరా. ఈరా ఏంది పారిపోవాలనా? ఇంత బతికి నేను పారిపోవాలనా? ఒరే నాయనా, బతికుంటే బల్సాకు తినైనా బతకొచ్చు అంటారు. మనకి ఈ ఆస్తి వద్దు, ఏమీ వద్దు. అనవసరంగా ఆ ఆస్తి కోసం ఎదురు చూసి 35 ఏండ్లు మన జీవితంలో పోగొట్టుకున్నాం. ఇంకా ఎందుకురా ఈ ఆస్తి? పోదాం పదరా నాయనా. ఇప్పుడు నాకు కావాల్సింది ఆస్తి కాదమ్మా, నన్ను ఈ స్థితికి తీసుకొచ్చిన వాళ్ళ ప్రాణాలు కావాలా? వాళ్ళ ప్రాణాలు తీస్తేనే కానీ నేను ఇక్కడి నుంచి కదలను. వీరభద్రం గారు, అది మీరు అనుకున్నంత ఈజీ కాదు. వాళ్ళకి ఫుల్ పోలీస్ ప్రొటెక్షన్ ఉంది. ఎంతమందిని చంపుతారు మీరు? ఒక పక్క రాయుడికి మీరున్న ప్లేసెస్ అన్నీ తెలుసు. అతన్ని అడ్డం పెట్టుకొని మీరు ఎక్కడెక్కడున్నారా అని భూతద్దం వేసి మరీ గాలిస్తున్నారు. చూడండి, మీరు తప్పించుకోవడం అంత ఈజీ కాదు. నేనట్టా పారిపోతే వీరభద్రాన్ని ఎట్టా అవుతానమ్మా? నేను అనుకుంటున్నట్టు ఆ ఇంట్లో ఓ శవాన్ని లేపిగాని ఎళ్ళను. ఆ భరత్ చంద్రికలు ఏడ్సేలా చేయకపోతే నా పేరు వీరభద్రమే కాదు. ఎలాగండి? అసలు మీరు ఇక్కడి నుంచి కాలు కూడా బయట పెట్టలేరు. మీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. నేను అంతా చూసే మీకు చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. నా మీద కూడా వాళ్ళు ఒక నిఘా పెట్టుంచారు. ఇంకోసారి ఇక్కడికి వచ్చే అవకాశం కూడా నాకు ఉంటుందో లేదో తెలీదు. ప్లీజ్ నా మాట వినండి. నేను ఆ ఇంటికి వెళ్తే కదా ప్రమాదం, కానీ ఆళ్లనే బయటకొచ్చేలా చేస్తే? ఏమంటున్నారండి? ఈరోజు ఆ కౌశిగాడి జయంతి, అంటే ఆడు పుట్టినరోజు. ఆడి ఆత్మశాంతి కోసం పూజలు చేయించడానికి గుడికి వస్తా ఉంటారు. గుళ్ళో దేవుడికి ఒక కిరీటం కూడా ఇస్తా ఉంటారు. కుటుంబ సమేతంగా అందరూ ఆడికి వస్తా ఉంటారు. ఆ వచ్చినోళ్లలో ఒక్కరు మాత్రం తిరిగి వెళ్లరు. ఒకరు తిరిగి వెళ్ళరా? ఎవరండి? ఎవరిని మీరు టార్గెట్ చేశారు? అత్తయ్య, ఏందమ్మీ? అదే గుడికి వెళ్దామన్నారు కదా, టైం అవుతుంది, వెళ్దామా? అట్నే అమ్మీ, వెళ్దాం పదా. చంద్రిక, బయలుదేరదామా? అలాగేనండి. తులసి, పాపని తీసుకునిరా. తీసుకొస్తున్నానమ్మా. ఇలా ఇవ్వు తల్లి. అయ్యో, పాపకి జ్వరంగా ఉన్నట్టుందండి. ఒళ్ళు కొంచెం వేడిగా ఉంది. అవునమ్మా, కొంచెం వేడిగానే ఉండాది. ఒక పని చేద్దాం అమ్మా, ఎలాగో వెళ్లే దారే కదా, ముందు డాక్టర్కి చూపించి ఆ తర్వాత గుడికి వెళ్దాం. అయ్యా, గుడిలో అభిషేకం 10ంటికే మొదలు పెట్టేస్తారయ్యా. ఓ పని చేయండి, పాపని నేను చూసుకుంటాను. మీరందరూ గుడికి వెళ్ళేసిరండి. మీరేం అనుకోబాకండి. ఈరోజు కౌశిక్ పుట్టినరోజు. ఈరోజు వాడి పేరున గుళ్ళో అభిషేకం చేయించి అన్నదానం చేయించాలనుకున్నాను. మీరందరూ వస్తే ఆడ ఆత్మకి శాంతి కలుగుతుందండి. ఒక పక్క పాపకి ఇలా పెట్టుకొని మిమ్మల్ని రమ్మనడం తప్పే, కానీ ఈరోజు ఇడిసేసి ఇంకో రోజు పెట్టుకోవటానికి కూడా అవకాశం లేదండి. బతికుండగా వాడి కోసం ఏమీ చేయలేకపోయాను. కనీసం వాడి ఆత్మశాంతి కోసమైనా భగవంతుణ్ణి ప్రార్థించడానికి మీరందరూ నాకు తోడుగా రావాలి. నా మాట కాదనకండి.
మీరు పాప గురించి ఏం భయపడకండి. ఇదిగో తులసి ఉండదు కదా, తులసి నువ్వు పాపను చూసుకో. అటాగేనమ్మా, పాపని నేను జాగ్రత్తగా చూసుకుంటాను, మీరు వెళ్ళి రండి. లక్ష్మి గారు పదండి, మనం బయలుదేరదాం. ఆ, భరత్ పద. చూడు చంద్రిక, లక్ష్మి గారి పరిస్థితి కాస్త అర్థం చేసుకో. ఎలాగో తన కొడుకు లేడు. కౌశిక్ ఆత్మశాంతి కోసం అభిషేకం జరిపించాలనుకుంటున్నారు. ఇప్పుడు మన వల్ల ఆ పూజ ఆగిపోతే ఆవిడ ఇంకా చాలా బాధపడతారు. పాపకేం కాదు. ఇప్పుడు వెళ్ళినా కానీ డాక్టర్ ఉంటారో ఉండరో తెలీదు. వచ్చాక కావాలంటే మనం సిటీకి తీసుకెళ్దాం. ఏమంటావు? సరేనండి, అలాగే. తులసి, అమ్మా. పాప జాగ్రత్త, కాస్త చూస్తూ ఉండు. మరీ టెంపరేచర్ ఎక్కువగా ఉంటే తడిగుడ్డతో తుడు, ఓకేనా? అటాగేనమ్మా. త్వరగా రండి. అమ్మ వస్తున్నాం. చంద్రిక, అమ్మ పిలుస్తుంది, పద. రండి, జాగ్రత్త. అందరూ ఇప్పుడు గుడికి పోయిండారు. వాళ్ళు తిరిగి రావడానికి చాలా టైం పడుతుంది కదా. అవును. ఇప్పుడు మనం ఆ ఇంటికి పోవాలా? ఇంటికా? ఇంట్లో ఎవరూ లేరు కదా, ఇప్పుడు అక్కడికి పోయి ఏం చేస్తారు? చెయ్యాల్సిందంతా ఇంటికాడనే ఉండాలి. ముందు పోదాం. ఆ, నేను నీకు ఇప్పుడు చెప్పినా అర్థం కాదు కానీ ముందు ఇంటి లోపలికి పోదాం. ఈ ఇల్లు నాకు కోట అనుకున్నాను. నేను ఇందులో మహారాజుని అనుకున్నాను. కానీ నన్ను ఇంటి నుంచి పారిపోయేలా చేసినారు. ఎవరిని ఇడిచిపెట్టా, అందరికీ తగిన గుణపాఠం చెప్పేపోతా. అది కాదండి, మీ ప్లాన్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. అందరూ కలిసి గుడికెళ్లారు. మీరేదైనా చెయ్యాలనుకున్నా, ఎవరినైనా చంపాలనుకున్నా అక్కడ గుడి దగ్గర స్పాట్ పెట్టాలి. అదే నమ్మి మీ పట్నం వాళ్ళకి మాలాంటి పల్లెటూరుళ్ళకి మధ్య తేడా. మీరంతా పద్ధతి ప్రకారం చెయ్యాలని చూస్తారు, కానీ మేము అనుకున్న పని యాడ జరుగుతుందో అన్నే చేస్తాం. నువ్వట్టా చూచా ఉండవు. ఏం చేయాలనో నేను చేస్తా. వీరభద్రం గారు, అది కాదండి. దయచేసి ముందు మీరేం చేయబోతున్నారో నాకు చెప్పండి. నాకు చాలా టెన్షన్గా ఉంది. చూడమ్మి, గుడికి పోయిన లచ్చమ్మ ఒక్కతే తిరిగొస్తాది. ఆ వచ్చిన మడిసి ఆస్తి మొత్తం నా పేరు మీద రాయిపోతుండది. అర్థమై ఉండదా? అదెలా కుదురుతుంది? అసలు అలా వెనక్కెలా వస్తారండి? ఆమె రాదు. వచ్చేలా నేనే చేస్తాను. చూడు రుద్రాణి, ఈ ఆస్తి కోసం ఎన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూసినానో నాకు మాత్రమే తెలుసు. ఈడ ఎన్ని అవమానాలు పడ్డానో, ఎన్ని కష్టాలు పడ్డానో నాకు మాత్రమే తెలుసు. అంత తేలిగ్గా ఇడిసిపెట్టేదానికి నేనేమన్నా అల్లాటప్పగాన్ని అనుకున్నావా వీరభద్రాన్ని? ఈడ ఉన్న సొమ్ములో ఒక్క పైసా కూడా ఇడిసిపెట్టేదే లేదు. పోతే ప్రాణం పోవాలా, లేదా ఆస్తి ఇవ్వకపోతే వాళ్ళ ప్రాణాలు పోవాలా? నేను అనుకుంది చేసే తీరతా. ఎట్టా చేస్తానో ఏం చేస్తానో చూద్దుగాని.
ఎవరూ లేరు. వీరభద్రం గారు, ఇప్పుడు ఏం చెయ్యదలుచుకున్నారో చెప్పండి. ఇదేంటి పాప ఏడుపు వినిపిస్తుంది? అంటే వీళ్ళు పాపం తీసుకుని వెళ్ళలేదా? నేను చెప్పినాను కదా, ఏదో ప్లాన్ ఉండదని. ఏం చేస్తానో చూస్తా ఉండు. నీకు మందేశాను కదా, త్వరగా తగ్గిపోతుందిలే. ఏం కాదు, అమ్మ వచ్చేస్తుందిలే, సరేనా? ఏం తులసి, ఎట్టా ఉండావు? అయ్యా, ఏ అందరూ గుడికి వెళ్ళిపోతే నువ్వు మాత్రం ఈడ పాపను పట్టుకొని ఏం చచ్చా ఉండవు? అది పాపకి ఒంట్లో బాలేదయ్యా, పైగా ఎండలు కదా, అందుకే ఇంట్లో వదిలిపెట్టి పోయినారయ్యా. పాపని నేనే చూసుకుంటున్నాను. చూసుకుంది చాలు, బిడ్డనిక్కడిచ్చి నువ్వు. అయ్యా, ఏమంటుండారయ్యా? చెప్పింది అర్థమైతే లేదా? పాప నీడబెట్టి నువ్వు వెళ్ళు. పో. అయ్యా, నా మీద నమ్మకంతో నా కాడ ఇడిసిపెట్టిపోయినారయ్యా. ఇప్పుడు నేను వెళ్ళిపోతే పాపను వదులుతావా, ప్యానాలు వదులుతావా? నీకు ఆలోచించుకునే టైం ఇడ లేదు. పో. వీరభద్రం గారు, ఇప్పుడు ఈ పాపతో ఏం చేస్తాం? ఆడదాం, పెద్ద ఆటే ఆడదాం. చూస్తా ఉంటాం. పంతులు గారు, ఈరోజు నా కొడుకు జయంతి. వాడి పేరు మీద గుళ్ళో అన్నదానం చేయిస్తా ఉండాము. దేవుడి పేరు మీద అర్చన అభిషేకం చేయండి. సరే. హరి ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమో నమః. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమస్రవస్తవం. ఈరోజు నా కొడుకుని ఈ గుడికి తీసుకొచ్చి పుట్టినరోజు జరపాల్సిన నేను వాడికి జయంతి జరిపిస్తా ఉండాను. ఈ కష్టం, ఈ బాధ ఏ కన్న తల్లికి రాకూడదు స్వామి. రాయుడు, అమ్మా, అమ్ముడు పిట్టయి. ఆ. అమ్మా, మీరు పూజ జరిపిస్తా ఉండండి. నేను పోయి చెట్టుకు ముడుపు కట్టేసొస్తాను. సరే అత్తయ్య. స్వామి, వచ్చే జన్మలో అయినా నా కొడుకు సంతోషంగా ఉండేలా చూడు. హలో, ఎవరు? ఏం లచ్చమ్మా, గుర్తుపట్టలేదా?
నువ్వా? నేనే. నీ ఫోన్కి ఒక ఫోటో పంపించినాను, అది చూసి మళ్ళీ నాకు ఫోన్ చేయి. ఏంది చూసుండవా? ఇప్పుడు ఆ బిడ్డ నా చేతిలో ఉండాది. ఇగో చూడు, ఆ పసిబిడ్డని ఏం చేయబాక. నీకేం కావాలని అది నేను చేస్తా. నా మనోరాలు ఏం చేయబాకు. నీ మనవరాలా? ఆ భరత్ గాడి కూతురు నీకు మనవరాలై ఉండదా? కాదు, అది నా మనోరాలే. నేను ఆ బిడ్డని నా మనోరాలాగానే చూసుకుంటా ఉండాను. నువ్వు ఏం చేయబాక. నాకు కావాల్సింది కూడా అదే లచ్చమ్మా. నువ్వు మనవరాలిలా చూసుకుంటూ ఉండావనే ఈ బిడ్డని నా చేతిలోకి తీసుకున్నాను. ఇప్పుడు నేను చెప్పినట్టు నువ్వు చెయ్యాలా, లేదనుకో ఈ బిడ్డ గతి ఏమైతుందో తెలుసు కదా. వద్దు, నీకు దండం పెడతాను. దాన్ని ఏం చెయ్యొద్దు. నీకేం కావాలన్నా చేస్తాను. నీకేం కావాలన్నా చెప్పు. అయితే అక్కడ ఉన్న వాళ్ళందర్నీ ఆ గుడిలోనే వదిలేసి నువ్వొక్కదానివే ఇంటికి రావాలా? ఎందుకు? అవన్నీ ఈడికొచ్చినాక చెప్తా. నువ్వు మాత్రమే రావాలా, తెలుసుగా? నువ్వు వస్తున్న విషయం ఆడ ఎవ్వరికీ చెప్పటానికి ఈల్లేదు. చెప్పినావో? వద్దు, నువ్వు చెప్పినట్టే చేస్తాను. నేను వచ్చేస్తాను. ఆ బిడ్డని ఏం చేయబోక. నేనిప్పుడు ఇంటికి వెళ్తున్న విషయం వీళ్ళకి తెలిస్తే నన్ను వెళ్ళనియ్యరు. ఇప్పుడేం చెయ్యాలా భగవంతుడా? నేనే వెళ్ళొస్తాను. ఏంది అమ్మగారు ఒక్కరు వెళ్ళిపోతా ఉండారు? ఏమైనాది? నేను వెనకాల పోయి చూస్తా. మీరందరూ గుడికి బయలుదేరడం చూసి ఆ వీరభద్రం మిమ్మల్ని ఫాలో అవుతూ వచ్చాడు. ఆ వీరభద్రాన్ని మీరు నమ్మడానికి వీల్లేదు. ఆయన చాలా డేంజర్ మనిషి. మనకి తెలియకుండా అతనికి సహాయం చేసేవాళ్ళు ఇక్కడ చాలా మంది ఉంటారు. ముందు లక్ష్మి గారు ఏమయ్యారు ఏంటో వెళ్ళి చూద్దాం పదండి.